హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు టమాటా నిలవ పచ్చడి తయారు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ క్విక్గా టమాటా నిలవ పచ్చడిని ఎలా తయారు చేయాలో అత్తే చేసి చూపిస్తారండి. భలే రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ 1/2 kg టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి అనేది అస్సలు లేకుండా ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల పప్పు నూనె వేసుకోండి. ఈ పప్పు నూనె బదులుగా పల్లి నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం యాడ్ చేసుకోవద్దండి. పచ్చడి తొందరగా పాడైపోతుంది. నెక్స్ట్ దీనిలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ పచ్చడి పట్టుకున్నప్పుడు కొత్త చింతపండుతో పచ్చడి పెట్టుకోండి. పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు బాగా డ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో 1/2 కప్పు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు పప్పు నూనెని వేసుకోండి. ఎప్పుడు పచ్చడి పట్టుకున్నా పప్పు నూనె కానీ లేదా పల్లీల నూనెతోటే పచ్చడి పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కాక దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించండి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీనిలో కచ్చా పచ్చగా దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 2 లేదా 3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ తాలింపుని టమాటా పచ్చడిలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, చూడండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ సీసాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు 5-6 నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. కానీ పచ్చడి పైన ఒక 1/2 ఇంచు వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు చూసుకోండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీతో పచ్చడి చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. అలాగే మీరు 1 kg కాయలతో చేసుకున్నారంటే అన్నీ కూడా డబల్ మెజర్మెంట్స్తో తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా టేస్టీగా టమాటా నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో. తప్పకుండా మీరు ఒకసారి ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కూడా మాకు కామెంట్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.